వెల్కమ్ టు సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసినటువంటి ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్స్ కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ని ఎప్పుడు నిర్వహించబోతున్నారు అంటే ఆగస్టు 7న. మరి పీసీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ని ఎప్పుడు నిర్వహించబోతున్నారు అంటే ఆగస్టు 21న. ఎస్ఐ ఆగస్టు 7th, పీసీ ఆగస్టు 21st. రెండింటి మధ్య ఆల్మోస్ట్ ఎంత గడువు ఇచ్చారు అంటే 2 వారాలు. ఎప్పుడైతే అఫీషియల్ గా డేట్స్ ని అనౌన్స్ చేశారో అభ్యర్థుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకోసం అంటే పోస్టులు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. టోటల్ నెంబర్ పెద్దగా ఉంది, కానీ జిల్లాల వారీగా చూసినప్పుడు పోస్టుల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. కానీ అప్లికేషన్స్ మాత్రం లక్షలలో వచ్చాయి. ఏకంగా 1 మిలియన్కి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే పోస్టులు కేవలం వందలలో ఉన్నాయి, కానీ పోటీ చేసే అభ్యర్థులు మాత్రం లక్షలలో ఉన్నారు. లక్షలాది అప్లికేషన్స్ వస్తున్నాయి. అసలు మీరు ఈ పోటీ ప్రపంచంలో ఎప్పుడు విజయాన్ని సాధించగలుగుతారు అంటే ఒక ఎగ్జామ్ కి సంబంధించి అప్లికేషన్ చేసినటువంటి అభ్యర్థుల సంఖ్యని విశ్లేషించుకున్నప్పుడు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. ఆ విశ్లేషణ అనేది నంబర్ మరియు పర్సెంటేజ్ పరంగా ఉంటుంది. ఇక్కడ నంబర్ అనేది దేనిని సూచిస్తుంది అంటే టోటల్ అప్లికేషన్స్ అనగా పోటీ పడేటువంటి మొత్తం అభ్యర్థులు. మరి పర్సెంటేజ్ దేన్ని సూచిస్తుంది అంటే సీరియస్ క్యాండిడేట్స్ ని సూచిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ ని గనుక నిర్వహిస్తే ఏకంగా మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే 10 లక్షలు. అనగా పోటీ పడేటువంటి మొత్తం అభ్యర్థుల సంఖ్య 10 లక్షలు అనుకుందామండి. దీనిని ఎంత శాతానికి సమానం అనుకోవాలి? 100%. మరి ఇందులో ఎంత శాతం సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారో ఎంత శాతం ఉంటారండి? కేవలం 2 నుండి 3% మాత్రమే. ఇది కూడా మిమ్మల్ని సంతృప్తి పరచడానికి మాత్రమే చెప్పానండి. రియాలిటీగా చెప్పాలి అంటే 2% లోపే సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి. 10 లక్షలు 100%కి సమానం అనుకున్నాం. ఈ 100%లో సీరియస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారు అంటే 2 నుండి 3% మంది మాత్రమే. అనగా 20,000 నుండి 30,000 మంది మాత్రమే ఉంటారు. వీరిలో కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి అవసరమైనటువంటి సీరియస్ ప్రిపరేషన్ ని తమ జీవితంగా భావించేవారు కేవలం ఎంతమంది ఉంటారు అంటే 10,000 మంది మాత్రమే ఉంటారు. 10,000 మంది మాత్రమే ఉంటారు. ఫైనల్ గా ఇక్కడ మీ అందరికి రావాల్సిన క్లారిటీ ఏంటంటే 10 లక్షల అప్లికేషన్స్ అనుకుంటే పోటీ పడేవారు 10 లక్షల మంది అనుకుంటే సీరియస్ గా పోటీ పడేవారు ఎంతమంది ఉన్నారు అంటే కేవలం 30,000 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ మీ అందరికి తెలియాల్సిన చిన్న క్లారిటీ ఏంటంటే ఈ 30,000 మంది ఎటువంటి అభ్యర్థులు అంటే ఏ విధంగా చదవాలో తెలుసుకున్న వారు. దయచేసి జాగ్రత్త గమనించండి. ఈ పోటీ ప్రపంచంలో నీవు సక్సెస్ కావాలి అంటే చదవడం ముఖ్యం కాదండి. చదవడం ముఖ్యం కాదండి, ఎలా చదవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ 30,000 మంది ఎటువంటి అభ్యర్థులు అంటే ఎలా చదవాలో తెలుసుకున్న వారు. మరి ఈ 30,000 మందిని మినహాయిస్తే మిగతా 9,70,000 మంది చదివేవారు మాత్రమే. అసలు వారికి ఎలా చదవాలో తెలియదు. అంటే ఇప్పుడు నీ పోటీ 10 లక్షల మందితోనా కేవలం 30,000 మందితోనా నీవే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎన్నడూ కూడా నంబర్ని చూసి భయపడద్దు. మనకి రియాలిటీ ఏంటి అంటే పర్సెంటేజ్ మాత్రమే. అయితే రియాలిటీగా భావించేటువంటి ఈ 30,000 మంది మధ్య మాత్రం అత్యంత తీవ్రమైన స్థాయిలో పోటీ ఉంటుంది, పోటాపోటీ ఉంటుంది. ఇటువంటి విశ్లేషణ జనరల్ స్టడీస్ లో ఒక టాపిక్ దగ్గర వస్తుంది. ఆ టాపిక్ ఏంటంటే జలభాగం, నథింగ్ బట్ వాటర్ ఏరియా. భూభాగంతో పోల్చినప్పుడు ఈ భూమి ఉపరితలంపై జలభాగం అత్యధికంగా విస్తరించి ఉంది. మరి భూమి ఉపరితలంపై విస్తరించి ఉన్నటువంటి జలభాగాన్ని 100%కి సమానం అనుకుంటే ఆ 100%లో ఉప్పు నీరు ఎంత శాతం ఉంటుంది, మంచినీరు ఎంత శాతం ఉంటుంది, ఈ మంచినీటిలో కూడా ఎంత శాతం ధృవాల వద్ద విస్తరించి ఉంటుంది, మనకు అందుబాటులో ఎంత శాతం మంచినీరు ఉంటుంది. అంతేకాదండి, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ మంచినీటిలో కూడా ఎంత శాతం ఉపరితల
ఉపరితల జలాల రూపంలో విస్తరించి ఉంటుంది, ఎంత శాతం భూగర్భ జలాల రూపంలో విస్తరించి ఉంటుంది. ఎంత అద్భుతమైన విశ్లేషణ ఆలోచించండి. చూడడానికి భూభాగంతో పోల్చితే జలభాగమే ఎక్కువగా ఉంది అనగా నీరు సమృద్ధిగా ఉంది అని భావిస్తున్నాము. కానీ ఆ నీటిలో మంచి నీరు అనేది స్వల్పంగా ఉంది, చాలా చాలా తక్కువ శాతం ఉంటుంది. ఇక్కడికి రండి, చూడడానికి అప్లికేషన్స్ లక్షలలో వస్తున్నాయి, కానీ రియాలిటీలో పోటీ మాత్రం వేలాది మంది అభ్యర్థులలో మాత్రమే ఉంటుంది. మరి ఈ 30,000 మందిలో మీరు ఉన్నారో లేదో తేల్చుకోవాల్సి ఉంటుంది. అసలు ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే భూమి ఉపరితలంపై విస్తరించి ఉన్నటువంటి జలభాగాన్ని మొత్తం 100% సమానం అనుకుంటే 97% ఉప్పు నీరు, కేవలం 3% మాత్రమే మంచి నీరు. అంటే జలభాగం అనేది టోటల్ అప్లికేషన్స్ కాగా అందులో ఉప్పు నీరు ఎవరండి 9,70,000 మంది, మంచినీరు ఎవరండి కేవలం 30,000 మంది మాత్రమే. 30,000 మంది మాత్రమే. వీరు చదువుతూనే ఉంటారు, కానీ వీరికి మాత్రం ఎలా చదవాలో తెలిసి ఉంటుంది. చదవడం ముఖ్యం కాదండి, ఎలా చదవాలో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అసలు ఈ 9,70,000 మంది తెలివి ఉన్నవారు, జ్ఞానం ఉన్నవారు, కష్టపడే తత్వం ఉన్నవారు. మరి వారికి లేనిది ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి అవసరమైనటువంటి ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించడానికి చేయాల్సిన త్యాగాలు చేయని వారు. ఎందుకోసమండి? ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అంటే నీవు చాలా చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 9,70,000 మంది త్యాగాలు చేయరు, కేవలం ఈ 30,000 మంది మాత్రమే చాలా త్యాగాలు చేస్తారు. అసలు త్యాగాలు అంటే ఏంటో ఒక్కసారి మీ దినచర్యను ఊహించుకోండి. మీ దినచర్యలో ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో చూడండి. ఆ వృధా చేస్తున్న సమయానికి కారణమైనటువంటి వాటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ 30,000 మంది ఏ విధంగా ఉంటారు అంటే పక్కా ప్రణాళికను రూపొందించుకుంటారు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అందుకే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారో లేరో తేల్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి, మరి ప్రిలిమ్స్ కి క్వాలిఫై కావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? మీ అందరికీ తెలుసండి, ప్రిలిమ్స్ లో కనీసం అనగా మినిమం 30% మార్కులు వస్తే సరిపోతుంది. మొత్తం 200 మార్కులు అనుకుంటే కనీసం 60 మార్కులు వస్తే సరిపోతుంది. 200ల్లో 60 మార్కులు అంటే చాలా 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 ఈజీ. ఎప్పుడు ఈజీ అవుతుంది? సెలెక్టివ్ గా చదువుకోవాల్సి ఉంటుంది. మరి సెలెక్టివ్ గా నీవు ఎప్పుడు చదువుకోగలుగుతావు అంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని విశ్లేషణ చేసినప్పుడు మాత్రమే. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని విశ్లేషణ చేయడం ద్వారా ఏ టాపిక్స్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయో అర్థమవుతుంది. అటువంటి టాపిక్స్ ని సెలెక్టివ్ గా రిపీటెడ్ గా చదువుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే కొన్ని సబ్జెక్ట్స్ ని ఎగ్జాంపుల్ గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తానండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎకానమీ అనగానే ఇప్పుడు మీ అందరూ కొన్ని ముఖ్యమైన టాపిక్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. ఇందులో కూడా థియరిటికల్ ఇన్ఫర్మేషన్ చదవద్దు. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చదువుకోవాల్సి ఉంటుంది అంటే అసలు భారతదేశ చరిత్రలో జాతీయ ఆదాయాన్ని గణించినటువంటి తొలి వ్యక్తి ఎవరు అనగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి తొలి వ్యక్తి ఎవరు, స్వాతంత్రానంతరం శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి తొలి వ్యక్తి ఎవరు, అంతేకాకుండా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఏర్పాటు చేసినటువంటి జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, అసలు ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు, ఇటువంటి విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. సెకండ్ వన్ పారిశ్రామిక విధాన తీర్మానాలు, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్స్. చాలా చాలా ఉంటాయండి. మీరు ప్రధానంగా 4 గురించి చదువుకుంటే సరిపోతుంది. అందులో ఫస్ట్ వన్ 1948, సెకండ్ వన్ 1956, థర్డ్ వన్ 1977, ఫోర్త్ వన్ 1991. ఇక్కడ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది.
ఉంటుంది. నెక్స్ట్ అండి థర్డ్ వన్ ప్రణాళికా సంఘం, ఫోర్త్ వన్ నీతి ఆయోగ్. మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే అసలు ప్రణాళికా సంఘం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండేది, మరి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్ నిర్మాణం ఏ విధంగా ఉంది, అసలు నీతి ఆయోగ్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థన లేదా చట్టబద్ధమైన సంస్థన లేదా కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థన అని క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాదండి పంచవర్ష ప్రణాళికా విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ నూతనంగా ప్రవేశపెట్టినటువంటి మూడంచెల ప్రణాళిక విధానంపై కూడా క్లారిటీ ఉండాలి. ఈ మూడంచెల ప్రణాళిక విధానంలో స్వల్పకాలిక ప్రణాళిక విధానం ఉంది, మధ్యకాలిక ప్రణాళిక విధానం ఉంది, దీర్ఘకాలిక ప్రణాళిక విధానం కూడా ఉంది. స్వల్పకాలిక ప్రణాళిక విధానం అనగానే 3 ఇయర్స్, మధ్యకాలిక ప్రణాళిక విధానం అనగానే 7 ఇయర్స్, దీర్ఘకాలిక ప్రణాళిక విధానం అనగానే 15 ఇయర్స్. దీని పేరు యాక్షన్ ప్లాన్, దీని పేరు స్ట్రాటజీ డాక్యుమెంట్, దీని పేరు విజన్ డాక్యుమెంట్. అంతేకాదండి అసలు నీతి ఆయోగుని ఎన్ని అంచెల వ్యవస్థగా ఏర్పాటు చేశారో క్లారిటీ ఉండాలి. నీతి ఆయోగుని మూడంచెల వ్యవస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ వన్ నీతి ఆయోగ్, సెకండ్ వన్ నీతి ఆయోగ్ పాలక మండలి, థర్డ్ వన్ ప్రాంతీయ మండళ్ళు. ఆలోచించండి, నీతి ఆయోగ్ ఉంటుంది, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, ఫైనల్ గా రీజనల్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. అంతేకాదండి అసలు నీతి ఆయోగ్ ఏర్పాటు అనేది మన భారత రాజ్యాంగంలోని ఏ లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది, వీటన్నింటికంటే ప్రధానమైనది అసలు నీతి ఆయోగ్ పాలక మండలిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగా అభివర్ణించాడో, అసలు రీసెంట్ గా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారో. ఫిఫ్త్ వన్ బ్యాంకింగ్. ఖచ్చితంగా ఇక్కడి నుండి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ చాలా చాలా కఠినతరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన హిస్టరీ మొత్తం చదువుకోవడంతో పాటు ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ పై కూడా క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి మానవ అభివృద్ధి, నథింగ్ బట్ హ్యూమన్ డెవలప్మెంట్. ఈ విధంగా ఏదైనా ఒక సబ్జెక్ట్ కనుక తీసుకుంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించి సెలెక్టివ్ గా కొన్ని టాపిక్స్ ని రిపీటెడ్ గా చదువుకుంటే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. సెలెక్టివ్ గా చదువుకోండి. సెలెక్టివ్ గా ఎప్పుడు చదువుకోగలుగుతారో ప్రీవియస్ పేపర్స్ ని విశ్లేషించాల్సి ఉంటుంది. అసలు మీకు సిలబస్ లో ఉంది ఎకనామిక్స్ కాదండి, ఎకానమీ. ఫస్ట్ సబ్జెక్టు పై క్లారిటీ ఉండాలి. గమ్మత్తుగా ఇటీవల ఒక అవులాగాడు యూట్యూబ్ లో ఏమంటున్నాడు అంటే ఎకనామిక్స్ అంటున్నాడు, అంటే వానికి కనీసం సిలబస్ పై కూడా క్లారిటీ లేదు. ఎకనామిక్స్ కాదండి, సిలబస్ లో ఏముంటుంది అంటే ఎకానమీ. ఎకనామిక్స్ కు ఎకానమీకి మధ్య చాలా చాలా తేడా ఉంటుంది, చాలా చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ అండి పాలిటీ. అత్యంత ప్రమాదకరమైన సబ్జెక్టు. ఎందుకోసం అంటే ఎగ్జామ్ రాసినప్పుడు అన్నీ కరెక్ట్ అనుకుంటాము, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కీ వెరిఫై చేస్తున్నప్పుడు మ్యాక్సిమం రాంగ్ అవుతున్నాయి. అంటే పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవడంలో మీరు మ్యాక్సిమం ఫెయిల్యూర్ అవుతున్నారు. దయచేసి పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ ని 1కి 2 సార్లు చదవండి. ఫస్ట్ మీరందరూ క్వశ్చన్ పై క్లారిటీ తెచ్చుకోండి, అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి పాలిటీ అనగానే మీ అందరికీ మూడింటిపై క్లారిటీ ఉండాలి. సబ్జెక్ట్ మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది, రిలేటెడ్ జీకే చదువుకోవాల్సి ఉంటుంది, నెక్స్ట్ అంటే కరెంట్ అఫైర్స్ తో ముడిపెట్టాల్సి ఉంటుంది. పాలిటీ అనగానే ఈ మూడింటిపై క్లారిటీ ఉండాలి. సబ్జెక్ట్ మొత్తం తెలిసి ఉండాలి, జీకే మొత్తం తెలిసి ఉండాలి, కరెంట్ అఫైర్స్ తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటువంటి ఏ ఎగ్జామ్ లోనైనా పాలిటీ క్వశ్చన్స్ చాలా 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 డిఫరెంట్ గా ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ క్రింది వాణిలో ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రుల్ని గుర్తించండి. ఎంత అద్భుతమైన క్వశ్చన్ ఆలోచించండి. అంటే గతంలో వారు ముఖ్యమంత్రులుగా పనిచేశారు, ఆ తర్వాత దేశానికి ఏమయ్యారు అంటే ప్రధానమంత్రులు అయ్యారు. ఈ విధంగా చాలా 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 క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ లో ఉన్న ఫస్ట్ పర్సన్ ఎవరంటే చందుపట్ల జంగారెడ్డి, సెకండ్ పర్సన్ డాక్టర్ మహేంద్ర ప్రసాద్, ఇతనే కింగ్ మహేంద్ర అనే పేరుతో ప్రసిద్ధిగాంచాడు. థర్డ్ పర్సన్ రాఘవ్ చెద్దా, ఇతని వయసు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. ఈ ముగ్గురు వేరు వేరు పార్టీలకు చెందిన వారు. చందు
చందుపట్ల జంగారెడ్డి బీజేపీ, డాక్టర్ మహేంద్ర ప్రసాద్ జేడీయూ జనతాదళ యునైటెడ్, రాఘవ్ చెద్దా ఏఏపీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ ముగ్గురిలో చందుపట్ల జంగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. మరి మహానుభావుడి ప్రత్యేకత ఏంటంటే 1980లో బీజేపీ పార్టీని స్థాపించిన తరువాత బీజేపీ తొలిసారిగా ఏ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసింది అంటే 1984లో నిర్వహించినటువంటి 8వ లోకసభ ఎన్నికల్లో. ఆలోచించండి, బీజేపీని స్థాపించింది 1980లో, కానీ బీజేపీ పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీ తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసింది అంటే 1984లో, అది 8వ లోకసభ ఎన్నికల్లో. మరి బీజేపీ తొలిసారిగా పోటీ చేసినటువంటి 8వ లోక్సభ ఎన్నికల్లో దేశం మొత్తం పోటీ చేసింది, కానీ రెండు స్థానాల్ని గెలుచుకోగలిగింది. ఆ రెండింటిలో ఒకటే తెలంగాణ, మరొకటి గుజరాత్. తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ నియోజకవర్గం నుండి ఎవరు గెలుపొందారు అంటే చందుపట్ల జంగారెడ్డి. మరి గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా అనేటువంటి నియోజకవర్గం నుండి ఎవరు గెలుపొందారు అంటే ఏకే పటేల్. ఈ ఇద్దరిలో ఇటీవల మరణించింది ఎవరు అంటే చందుపట్ల జంగారెడ్డి. ఇప్పుడు మరణించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అంటే ఏకే పటేల్. బీజేపీ ఎంత గొప్ప పార్టీనో ఆలోచించండి. రెండు స్థానాలతో ప్రారంభమైంది, ఈరోజు భారతదేశాన్ని శాసించేటువంటి స్థాయికి ఎదిగింది. అంటే ఎవరి జీవితమైనా కష్టాలతోనే ప్రారంభమవుతుంది. ఆ కష్టాలను అధిగమిస్తూ క్రమక్రమంగా మనం ఉన్నత స్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ మహేంద్ర ప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఇతని ప్రత్యేకత ఏంటంటే వరుసగా 7 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యాడు. మామూలు విషయం కాదండి, ఒక వ్యక్తి ఏకంగా వరుసగా 7 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యాడు. ఇతని ప్రత్యేకత ఏంటంటే ఈ భారతదేశ చరిత్రలోనే అత్యధిక సార్లు రాజ్యసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. రాఘవ్ చెద్దా ఈ మహానుభావుడు ఇటీవల పంజాబ్ రాష్ట్రం నుండి రాజ్యసభకి ఎన్నిక కావడం జరిగింది. కేవలం 33 సంవత్సరాల వయసులో మాత్రమే. ఇతను ఆల్రెడీ ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా పంజాబ్ రాష్ట్రం నుండి రాజ్యసభకి ఎన్నిక కావడం జరిగింది. ఇటీవల ఇతను ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. మరి 33 సంవత్సరాల వయసులో మరి ఇతను యంగెస్ట్ రాజ్యసభ ఎంపీ అవునా కాదా మనం పరిశీలించాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలియాల్సిన ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతని కంటే కూడా తక్కువ వయస్సులో ఒక మహిళ గతంలోనే రాజ్యసభకి ఎన్నికైంది. ఆమె కేవలం 30 సంవత్సరాల వయసులోనే ఎన్నికైంది. అసలు రాజ్యసభకి ఎన్నిక కావడానికి కనీస వయసు ఎంత? 30 సంవత్సరాలు. అదే కనీస వయసులోనే ఒక మహిళ గతంలోనే రాజ్యసభకి ఎన్నికైంది. ఆమె ఎవరంటే ఈ భారతదేశ 2వ మహిళా ముఖ్యమంత్రి, సెకండ్ ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఆ మహానుభావురాలు పేరు నందిని శతపథి, ఒడిషా రాష్ట్రానికి చెందినది. ఎంత క్లారిటీ ఉండాలో ఆలోచించండి పాలిటీలో. అంటే ఇప్పుడు రాఘవ్ చెద్దా ఈ దేశ చరిత్రలో యంగెస్ట్ రాజ్యసభ ఎంపీ కాదు, ఇతని కంటే కూడా తక్కువ వయసులో ఎన్నికైనటువంటి ఒక మహిళ ఉంది. మరి యంగెస్ట్ రాజ్యసభ ఎంపీ ఆమె ఎవరంటే నందిని శతపథి. ఇంత క్లారిటీగా చదువుకునే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడే నువ్వు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే మరో చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. గోవా అనగానే ఈ ప్రపంచం మొత్తానికి గుర్తుకొచ్చేటువంటి రాజకీయ నాయకుడు ఎవరంటే ప్రతాప్ సింగ్ రాణే. ఆ మహానుభావుడికి ఇటీవల గోవా రాష్ట్ర ప్రభుత్వం జీవితకాల క్యాబినెట్ హోదా అనేటువంటి గౌరవాన్ని కల్పించింది. మామూలు విషయం కాదండి. ఆ మహానుభావుడు బ్రతికున్నంత కాలం క్యాబినెట్ హోదాని అనుభవిస్తాడు. మరి ఎందుకు అతనికి ఆ గౌరవం కల్పించారో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎకానమీ, పాలిటీ తర్వాత నెక్స్ట్ ఇండియన్ హిస్టరీలో ఇప్పుడు మీరు ఎక్కువగా దేనిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. జాగ్రత్తగా గమనించండి. మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్ తో ముడిపెట్టి అనేకమైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువగా ఆధునిక భారతదేశ చరిత్రపై ఫోకస్ చేయండి. అందులో కూడా ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ పై, అందులో కూడా గాంధీ యుగంపై ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అండి జాగ్రఫీ అనగానే మీకు గుర్తుకొచ్చేటువంటి
మొట్టమొదటి యూనిట్ ఏంటంటే భారతదేశ నైసర్గిక స్వరూపం. నీకు ఇష్టమున్నా లేకున్నా ఇదొక్క యూనిట్ ని కనుక నీవు కరెక్ట్ గా చదువుకుంటే ఇక్కడి నుండే అత్యధిక క్వశ్చన్స్ కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా కష్టతరమైన యూనిట్ అండి, కానీ అత్యధిక క్వశ్చన్స్ వచ్చేటువంటి యూనిట్ కూడా ఇదే. నెక్స్ట్ అండి జనరల్ సైన్స్. మీరందరూ చేసేటువంటి ప్రధానమైన మిస్టేక్ ఏంటిది అంటే జనరల్ సైన్స్ పై కాన్సన్ట్రేషన్ చేయకపోవడం. ఒక్కసారి జాగ్రత్త గమనించండి, జనరల్ సైన్స్ నుండి అత్యధికంగా క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏం చేస్తారంటే బయాలజీని కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ గా చదువుతారు, ఇంకా ఫిజిక్స్ అనగానే పక్కకు పడేస్తారు. ఫిజిక్స్ నుండి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో చూడండి, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మన సిఎన్ రెడ్డి అకాడమీలో ఫిజిక్స్ కి సంబంధించి సపరేట్ బ్యాచ్ ఉంది, ఆ కోర్సును ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అండి తెలంగాణ కానిస్టేబుల్ సిలబస్ లో ఏమని ప్రస్తావించాడు అంటే తెలంగాణ సంబంధిత అంశాలు, కానీ ఎస్ఐ సిలబస్ లో ఏమని ప్రస్తావించాడు అంటే తెలంగాణ ఉద్యమం. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన క్లారిటీ ఏంటంటే సిలబస్ ను మొత్తం పక్కకు పెట్టేసి వారైనా వీరైనా తెలంగాణ గురించి మొత్తం చదువుకోవాల్సిందే. తెలంగాణ కల్చర్ గురించి చదువుకోవాలి, తెలంగాణ మూమెంట్ గురించి కూడా చదువుకోవాలి. తెలంగాణ మూమెంట్ అనేది లిమిటెడ్ సిలబస్ అండి, పరిమితంగా ఉంటుంది. 1కి 2 సార్లు చదవండి, ప్రతి క్వశ్చన్ కి మీరు అక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. కానీ తెలంగాణ కల్చర్, తెలంగాణ సంస్కృతి అనేది అన్లిమిటెడ్ సిలబస్. అన్లిమిటెడ్ సిలబస్, వాడు ఎక్కడి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడో వాడికే అర్థం కావట్లేదు. మరి అటువంటి క్వశ్చన్స్ కి మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని భయాతి భయంకరంగా మీరు విశ్లేషించాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ఎక్కువగా విశ్లేషిస్తారో వారు తెలంగాణ కల్చర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండి ఇంగ్లీష్. దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి ఇంగ్లీష్ క్లాసెస్ ని వినాల్సి ఉంటుంది అంటే ఇంగ్లీష్ ని తెలుగు మాదిరిగా ఎవరైతే చెబుతారో అటువంటి క్లాసెస్ ని వినండి, మీరు ఖచ్చితంగా అత్యధిక మార్క్స్ ని సంపాదిస్తారో. ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా బోధించే వారి క్లాసు వినకండి, ఇంగ్లీష్ని తెలుగు మాదిరిగా బోధించే వారి క్లాసెస్ వినండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ అండి అరిథమెటిక్ అండ్ రీజనింగ్. ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటున్నాం కాబట్టి రీజనింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టండి. 100కు 100% ప్రతి టాపిక్ ని అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. అరిథమెటిక్ లో మీకు ఇష్టం ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. రీజనింగ్ 100కు 100% చదువుకోవాలి, అరిథమెటిక్ మాత్రం కొన్ని టాపిక్స్ ని చదువుకుంటే సరిపోతుంది. ఎందుకోసం అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై మార్క్స్ ఎన్ని? కేవలం 30% మాత్రమే, అనగా 60 మార్కులు మాత్రమే. ఫైనల్ గా కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనం ఆల్రెడీ 3 నెలల కోర్సును అనౌన్స్ చేశామండి, దానిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ప్రతి సబ్జెక్టు నుండి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకోండి, రిపీటెడ్ గా చదవండి. ప్రిలిమ్స్ మీరు చాలా సులభంగా క్వాలిఫై అవుతారు. అవసరమైతే నేను మరో వీడియోలో ఏం చేస్తాను అంటే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ముఖ్యమైన టాపిక్స్ ని సెలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తానండి. అంతేకాకుండా ఓవరాల్ గా అన్ని సబ్జెక్టులకి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ని కూడా చాలా డెప్త్ గా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు హోదా. ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సెకండ్ వన్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ని అందుకున్నటువంటి ప్రముఖ వ్యక్తులు. మీరు ఏం చేయాల్సి ఉంటుంది? ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఎంతమంది ప్రముఖులకైతే గౌరవ డాక్టరేట్ దక్కిందో వారందరిపై క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ పర్యావరణానికి సంబంధించి చట్టాలను చదువుకోవాల్సి ఉంటుంది, ఒప్పందాలను చదువుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ప్రొటెక్టెడ్ ఏరియాస్ పై కూడా క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనగా నేషనల్ పార్క్స్ అయినా కావచ్చు, జూ పార్క్స్ అయినా కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయినా కావచ్చు, బయోస్పియర్ రిజర్వ్స్ అయినా కావచ్చు, టైగర్ రిజర్వ్స్ అయినా కావచ్చు, ఎలిఫెంట్ రిజర్వ్స్ అయినా కావచ్చు, లేదా రామ్సర్ సైట్స్ అయినా కావచ్చు. చాలా 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 ఉంటాయండి. వాటన్నింటిని కలిపి సింపుల్ ఏమంటామంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటామండి. పర్యావరణానికి సంబంధించి ఈ 3 అంశాలపై ఖచ్చితంగా 3 నుండి 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చట్టాల గురించి చదువుకోవాలి, ఒప్పందాల గురించి చదువుకోవాలి, ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి కూడా కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ని చాలా లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే సుమారుగా మీకు
70 రోజుల సమయం ఉంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి కలిపి యావరేజ్ గా 70 రోజుల సమయం ఉంది. ఈ 70 రోజుల సమయానికి సంబంధించి పక్కా ప్రణాళికను రూపొందించుకోండి. ఎవ్రీడే కనీసం 8 గంటలు చదవాల్సి ఉంటుంది. 24 గంటలు అవసరం లేదు, 20 గంటలు అవసరం లేదు, 15 గంటలు అవసరం లేదు. కనీసం 8 గంటలు చాలా కాన్సంట్రేషన్గా చదువుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు మరో 2 గంటలు రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు చదివిన సమాచారాన్ని అదే రోజు రివిజన్ చేసుకోండి. ఒక గ్రూపుగా 2-3 కలిసి డిస్కషన్ చేసుకోండి. డిస్కషన్ ద్వారా సబ్జెక్టు అనేది చాలా సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫైనల్ క్లారిటీకి రండి. 70 రోజులు 8 గంటలు మొత్తం 560 గంటలు. నీవు గనక నిజంగా 560 గంటల పాటు సీరియస్ గా ప్రిపరేషన్ చేస్తే సెలెక్టెడ్ టాపిక్స్ కాదండి, సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. కానీ మీరు చేయరు. ఎందుకోసం అండి? మనం భారతీయులం కాబట్టి. భారతీయుడు ప్రధానమైన లక్షణం ఏంటంటే చేయాల్సిన పని తప్ప మిగతా వాటన్నింటిని చేస్తాడు. వాని గురించి తప్ప ప్రపంచం మొత్తం గురించి ఆలోచిస్తాడు. ఐపీఎల్లో ఏ టీం గెలుస్తుందో, విరాట్ కోహ్లీ ఏ విధంగా ఆడుతాడో, ఎందుకండి అవన్నీ ఇప్పుడు నీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది జీవన్మరణ సమస్య. అందుకే చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అందుకే నేను ఏమని చెప్పాను? త్యాగాలు చేసేవారు కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిని మాత్రమే మనం సీరియస్ క్యాండిడేట్స్ గా భావించాల్సి ఉంటుంది. త్యాగాలు చేయడం చాలా కష్టతరం అండి. ఒక్క రోజో 2 రోజులో కాదు. నీవు ఎన్ని రోజుల పాటు అయితే ప్రిపరేషన్లో ఉంటావో అన్ని రోజుల పాటు చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. చాటింగ్ చేయకుండా ఉంటావా? ఉండవా? యూట్యూబ్లో పిచ్చి వీడియోస్ చూడకుండా ఉంటావా? ఉండలేవా? ఈ విధంగా ఆలోచించండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అనేది ఒక చిన్న ఉద్యోగం కావచ్చు. కానీ ఈ చిన్న ఉద్యోగాన్ని ఒక్కసారి సాధించిన తర్వాత అంతిమంగా మీ లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. మీ విజయాన్ని కోరుతూ మీ చల్లా నరసింహారెడ్డి. థ్యాంక్ యూ.